ముందుగా మీరు చెప్పండి, అసలు మహాశివరాత్రి అంటే ఏమిటి? వాగర్ధ వివసం పృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. సాక్షాత్తు దేవాది దేవుడైనటువంటి పరమేశ్వరుడు సమస్త లోకాలకి కూడా తండ్రి ఆయన, ప్రభువు ఆయన. అటువంటి పరమేశ్వరుడు ఈ లోకాన్ని రక్షించడానికి, సమస్త మానవాళిని కాపాడడం కోసం, మొత్తం యావత్తు ఈ విశ్వాన్ని తరింపజేయడానికి, ఈ ధరిత్రిని ఆనంద పారవశ్యములో తేలిలాడించడానికి స్వామివారు సాక్షాత్తు పరమశివుడుగా శివరాత్రి నాడు ఆయన జన్మించడం జరిగింది. ఆ పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు, ఆనందకరమైన రోజు, శుభకరమైన రోజే మహాశివరాత్రి. అటువంటి వందే జగత్ కారణం, ఈ జగత్తుకి కూడా కారణమైనటువంటి మహానుభావుడు పరమేశ్వరుడు. వందే సూర్య శశాంక వహ్నినయనం, సమస్తమైనటువంటి సూర్యచంద్రాదుల్ని ఈ జగత్తునంతటిని కూడా తయారు చేసినటువంటి ఏ శివపరమాత్మ అయితే ఉన్నారో అటువంటి నిరంజనుడు, నిర్వికారుడు, సర్వశక్తిమంతుడు, సర్వసాక్షిభూతుడైన ఆ పరమేశ్వరుడు సాక్షాత్తు శివరాత్రి నాడు మానవాళిని ఉద్ధరించడం కోసం ఆయన ఈ భూమిపైన అవతరించిన రోజు. కాబట్టి అటువంటి పరమేశ్వరుడే లింగోద్భవముగా ఆయన అవతరించినటువంటి పరమ పుణ్యమైన రోజునే మనం పరమ విశిష్టమైనటువంటి పరమ శివరాత్రిగా, మహాశివరాత్రిగా మనము స్వామిని అర్చిస్తూ తరిస్తూ యావత్ ప్రపంచం అంతా కూడా శివధ్యానములో శివనామంతో. అలాగే అంటే మహాశివరాత్రి రోజున ప్రత్యేకించి ఎటువంటి పూజా నియమాలు పాటించాలి అంటారు? పరమేశ్వరుడు ఆయన భక్త సులభుడమ్మ, నిరాడంబరుడు. ఆయన పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తియా ప్రయచ్చతి. స్వామికి ప్రేమతో ఆయనకి మంచినీరు ఇచ్చినా కూడా స్వీకరించి పరమానంద భరితుడవుతాడు. అంతే, చెంబెడు నీళ్ళతో అభిషేకిస్తే చేస్తే చాలా ఆయన ఆనందపడిపోతాడు. ఎందుకంటే ఆయన ఎటువంటి అలంకారాలంటే ఆయనకి పెద్దగా ఇష్టం ఉండవు. నిరాడంబరంగా రుద్రభూమిలో తిరుగుతాడు, వైరాగ్యంతో ఉంటాడు, ఐశ్వర్యకారకుడు. ఎవరైనా స్వామి నీ దయ, నిన్నే నమ్ముకున్నానంటే చాలు వెంటనే వాళ్ళకి ప్రసన్నం అయిపోయి కోరిన కోరికలన్నీ కూడా ప్రసాదిస్తాడు స్వామి. కాబట్టి పరమేశ్వరుడికి పెద్దగా మనము ఎక్కువగా ఆయనకి పూజా ద్రవ్యాలతో పూజ మనం చేయనక్కర్లే. ఒక బిల్వదళము, ఒక కొబ్బరికాయ, లేదు మంచినీరు స్వామికి సమర్పించి పంచామృతాలతో అభిషేకం చేసినా కూడా ఆ స్వామి సమస్తమైనటువంటి విభూతులు, ఆనందాన్ని కూడా భక్తులందరికీ కూడా ప్రసాదిస్తాడు. కాబట్టి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో అన్నీ కూడా శివమయంతో మనం జీవిస్తూ ఉన్నాం. శివుడితో అనుసంధానంతో ఈ ప్రాంతము కోట్లాది మంది ప్రజలందరూ జీవిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు, ఉభయ రాష్ట్రాలు, అటు తెలంగాణ కానివ్వండి, మన ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఈ రెండు కూడా అంతా కూడా శివుడితో అనుసంధానంతో మమేకమై మనం జీవిస్తున్నాం. అటు పంచారామాలు చూసుకోండి, అలాగే మనకి త్రిలింగ దేశమని మనల్ని ప్రత్యేకంగా ఆ సాక్షాత్తు పరమేశ్వరుడు తాలూకా 3 లింగాలు మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతము పరమ పునీతమైనది, సాక్షాత్తు ఆ కైలాసంతో సమానముగా పరిడిమిల్లుతూ ఉన్నదని మనకి పురాణాలు కూడా మనకి చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఆ పరమేశ్వరుడితో ఈ పంచారామాలు, మా క్షీరారామం, ద్రాక్షారామం, అలాగే అమరారామం, అలాగే కుమారారామం, భీమారామం, ఇవన్నీ కూడా మన తెలుగు ప్రజలతో మమేకముగా స్వామివారిని మనల్ని ముందుకు నడిపిస్తూ అందరినీ కూడా రక్షిస్తూ ఉన్నారు. కాబట్టి శివరాత్రితో పరమశివుడితో భారతదేశంలో అన్ని రాష్ట్రాల తాలూకా స్థితిగతులు వేరేగా ఉన్నాయి. కానీ మన ఆంధ్ర, అలాగే ఉభయ తెలంగాణ ప్రాంతంలో తెలుగు ప్రజలు పరమేశ్వరుడితో చాలా దగ్గర సంబంధంతో స్వామి అనుగ్రహంతో జీవిస్తూ ఉన్నారు. అది శివరాత్రి నాడు ప్రత్యేకించి పూజా విధానాలు. కాబట్టి ఆ శివరాత్రి నాడు భక్తులందరూ కూడా స్వామికి మధ్య రాత్రి చక్కగా బియ్యముతో స్వామికి అభిషేకం చేస్తారు. అలాగే ధాన్యముతో లింగోద్భవం అయ్యే సమయంలో స్వామికి ధాన్యము బియ్యముతో అభిషేకం చేయొచ్చు. అలాగే పాలుతో కూడా స్వామికి క్షీరాభిషేకం కూడా చేయొచ్చు. అలాగే బిల్వదళాలు, అదేవిధంగా పుష్పాలు, స్వామికి మనం జిల్లేడు పువ్వులు, తెల్ల జిల్లేడు పువ్వులతో కూడా స్వామిని చక్కగా మనం అర్చించవచ్చు. అలాగే స్వామికి అత్యంత ఆనందకరముగా ఆయనకి విభూతితో, స్వామికి విభూతి అంటే విభూతి ప్రియుడు పరమేశ్వరుడు, విభూతితో కూడా స్వామిని లింగోద్భవ సమయంలో మనం చక్కగా ఈ దోసులు నింపుగా స్వామికి మనం సమర్పిస్తే సమస్త విభూతులు కూడా మనకి ఐశ్వర్యాలు ప్రసాదిస్తున్నటువంటి పరమ దయామయుడు. కాబట్టి అటువంటి పరమేశ్వరుణ్ణి లింగోద్భవంలో మనందరం కూడా తరించి ఆ స్వామి తాలూకు అనుగ్రహాన్ని మనందరం కూడా పొందాలి. సాక్షాత్తు శివుడు ఆయన దగ్గర ఏమీ లేకపోయినా, ఆయనంటూ ఏమీ ఉంచుకోకపోయినా భక్తులకు మాత్రం అందరికీ ఇస్తాడు. భక్త సులభుడు ఆయన.
స్వామి నీవే నాకు దిక్కు, నీవే నాకు దయ, ఓం నమ శివాయ అని చెప్పగానే చాలు పరమానంద భరితుడైపోయి అన్ని వరాలు కూడా ఇచ్చేస్తాడు. సాక్షాత్తు అమ్మవారినే ప్రసాదించేశాడు రావణ బ్రహ్మకి. పార్వతి ఇగో వెళ్ళిపో, నా భక్తుడు నిన్ను అడుగుతున్నాడు కాబట్టి నేను దానం ఇచ్చేశాను, నేను సమర్పించుకున్నాను, నీవు నాకు అక్కర్లే, నా భక్తుడంటే నాకు అంత ప్రేమ, భక్తుడి కంటే నాకు విలువైనది ఏమీ లేదు, నిన్ను కూడా నేను సమర్పించేస్తానంటూ సాక్షాత్తు అమ్మవారినే దానం చేసినటువంటి మహా మనిషి, మహాత్ముడు అలాంటి పరమేశ్వరుణ్ణి భక్తులందరూ కూడా శివరాత్రి నాడు తరించాలని కోరుతూ ఉన్నాము. చెప్పండి, శివ పూజ మిగిలిన దేవుళ్ళ పూజా విధానాలతో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటుంది. దీనికి గల కారణం ఏంటి అంటారు? దీనికి గల కారణం అమ్మ, సాధారణంగా అభిషేక ప్రియుడు పరమేశ్వరుడు. అలాగే ఒక్కొక్క దేవీ దేవతలకి మనకి మహర్షులు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యౌ వ్యవస్థితం, ఒక శాస్త్ర ప్రమాణాన్ని మనకి మహర్షులు వేదాల్లో మనకి పొందుపరచడం జరిగింది. పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు కాబట్టి తనకి అభిషేకానికి అనుకూలంగా ఉండేటువంటి పూజా కార్యక్రమాలు మాత్రమే మనకి నమ్మక చమకాలతో మహారుద్రాన్ని పఠిస్తూ చక్కగా స్వామిని పంచాక్షరితో అభిషేకాన్ని చేయడం అనేది మనకి వేద సంస్కృతి సాంప్రదాయాలతో అనాదిగా వస్తుంది. కాబట్టి స్వామికి అభిషేకం చేస్తే ఆయన ప్రసన్న చిత్తుడవుతాడు. ఆయనకి పెద్దగా అలంకారాలతో పని లేదు. సామాన్యుడు పూజ చేయొచ్చు, ధనికుడు కూడా పూజ చేయొచ్చు. అందరికీ కూడా అందుబాటులో ఉండి అందరినీ కూడా తరింపజేసేటటువంటి మహానుభావుడు ఆ పరమేశ్వరుడు. కాబట్టి అందుకే ఆయనకి భక్త వత్సలుడు అన్నారు, సులభతరుడు అన్నారు. ఆయన అంటే సులభంగా ఆయనకి పిలిస్తే పలుకుతాడు, భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తాడు. ఆయనకి ఏ తరతమ భేదం ఏమీ ఉండదు, ఏది ఇచ్చినా కూడా స్వీకరిస్తాడు. ఎంతోమందిని పరమ దుర్మార్గులను కూడా ఆయన కరుణించి శివ సాయుధ్యాన్ని ప్రసాదించాడు, కిరాతకుడికి ప్రసాదించాడు, ఒక గుణనిధి అయినటువంటి ఒక దుర్మార్గుడికి కూడా ప్రసాదించాడు. అలాగే భక్త కన్నప్ప అటువంటి ఎంతోమంది భక్తులను కూడా తరింపజేసి మార్కండేయ భగవానుడు మహర్షి చిన్నతనంలో ఆయన ఓం నమ శివాయ అనగానే ఈ యమధర్మరాజు కూడా వచ్చి ఆయన ప్రాణాలు తీయడానికి సిద్ధమైతే తన త్రిశూలముతో వెనక ముందు చూడకుండా, అంటే చాలా సులభ రీతిలో ఉంటుంది స్వామిని పూజించడం అని మీరు చెప్తున్నారు అంతేనా? అంటే మంత్రాలు తంత్రాలు అలాంటివి కాకుండా నార్మల్గా అంటే అభిషేకాలతోనే భక్తవత్సలుడు కాబట్టి సులభంగా అనుగ్రహిస్తాడు కాబట్టి అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకాలు చేస్తే చాలు అంటున్నారు. ఇంత గొప్పదైన ఈ శివతత్వాన్ని మానవాళి తమ జీవితాలకు అన్వయించుకోవాలి అంటే ఏం చేయాల్సిన అవసరం ఉంది అంటారు? మీరు చెప్పండి శ్రీనివాసానంద స్వామిజీ. చాలా ఈరోజు మానవాళికి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఆ పరమేశ్వరుడు అంతటా ఈ బ్రహ్మాండమంతా కూడా నిండి ఉన్నాడు. అటువంటి బ్రహ్మాండమంతా నిండి ఉండేటువంటి పరమేశ్వరుణ్ణి మనం ఈ జన్మలోనే తెలుసుకోవాలని మనకి వేదము శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ద గోల్ ఆఫ్ మ్యాన్స్ లైఫ్ ఈజ్ గాడ్ రియలైజేషన్. భగవంతుడి తాలూకా సాక్షాత్కారం పొందడం కోసమే ఈ జన్మ వచ్చింది. ఈ దేహంలో శివస్వరూపం ఉన్నది కాబట్టి దీనికి శరీరం అనేటువంటి పేరు వచ్చింది. ఈ శివం బయటికి వెళ్ళిపోతే ఇది శవం. కాబట్టి శివుడితో గడిపే రాత్రి శివరాత్రి, శవంతో కూడా గడిపే రాత్రులు ఉంటాయి. చాలామంది శవాలతో ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. అవి వాళ్ళు జాగరణ చేస్తారు, కానీ అవి శివరాత్రులు కాదు, శవరాత్రులు అవి. కాబట్టి ఇది శివరాత్రి. అటువంటి శివుడు ఆయన ఈశ్వర సర్వభూతానాం, స్వామీజీ ఏదైతే చెప్పారో అహం వైశ్వ నరోభూత్వ ప్రాణినాం దేహమాశ్రిత, అన్ని దేహాల్లో కూడా పరమేశ్వరుడే ఉన్నాడు. అంతటా కూడా ఆ పరమాత్మ స్వరూపమే నిండి ఉంది, పిపీలుగా అది బ్రహ్మ పర్యంతరం కూడా. కాబట్టి అటువంటి ఆ పరమేశ్వర తత్వాన్ని తెలుసుకోవాలంటే ముందుగా మానవులుగా మనం సత్యాన్ని శోధించాలి. ఎక్కడైతే సత్యం ఉంటుందో అక్కడ ధర్మం ఉంటుంది, ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ పరమాత్మ ఉంటాడు. కానీ ఈరోజు మానవాళి సత్యధర్మాలు విడిచిపెట్టేస్తున్నారు. సత్యం లేని దగ్గరే ధర్మం ఉండదు, ధర్మం లేని దగ్గర ధర్మస్వరూపుడైన పరమాత్మ ఉండడు. సాక్షాత్తు హరిశ్చంద్రుడు సత్యాన్ని నమ్ముకున్నాడు. ఏ పార్వతీ పరమేశ్వరులు కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే ప్రత్యక్షమవుతారో వారు పార్వతీ పరమేశ్వరులే సత్యహరిశ్చంద్రుని దగ్గరికి వచ్చి మోక్షాన్ని ప్రసాదించి దర్శనాన్ని ఇచ్చారు. అలాగే శ్రీరామచంద్రమూర్తి ధర్మాన్ని నమ్ముకున్నాడు, ధర్మ మార్గంలో ప్రయాణం చేశాడు. కొన్ని లక్షల సంవత్సరాలు అయినా ఇప్పటికీ శ్రీరాముని ధర్మమూర్తిగా మనం దేవాలయాలు కట్టి పూజిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మానవాళి కేవలం పూజలు పునస్కారాలు ఇవే కాకుండా సత్యధర్మాలు బాగా నేర్చుకోవాలి. ఈ రెండు ఉంటేనే దైవ దర్శనం, దైవ ధ్యానం, దైవానుగ్రహం కలుగుతుంది. కాబట్టి అటువంటి అనుగ్రహం కోసం అందరం కూడా పాటుపడాలి.